హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. మా ఇంటి పక్కన భవన నిర్మాణంలో పనిచేసే బీహార్కి చెందిన కూలి వాళ్ళు ఇక్కడ వాళ్ళతో హిందీలో మాట్లాడతారు. కానీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునేది మాత్రం హిందీ కాదు, వేరే భాష, వాళ్ళ మాతృభాష. హిందీ తేలిగ్గా అర్థమయ్యే ఎవరికైనా ఆ భాష అస్సలు అర్థం కాదు. మా ఇంటి చుట్టుపక్కల రాజస్థాన్కి చెందిన చాలా మార్వాడి కిరాణా షాపులు ఉన్నాయి. వాళ్ళంతా కస్టమర్లతో హిందీలోనే మాట్లాడతారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ ప్రాంతం వాళ్ళతో మాట్లాడేది మాత్రం హిందీ కాదు, అది వేరే భాష. అది మనకు అర్థం కాదు. మరి వీళ్ళంతా హిందీ బెల్ట్ అని చెప్పుకునే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, వీళ్ళు హిందీలోనే కదా మాట్లాడాలి లెక్కకైతే. మరి వీళ్ళు హిందీలా కాకుండా వేరే భాషలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే హిందీ భాష, హిందీ రాష్ట్రాలు, హిందీ ప్రజలు, మొత్తంగా హిందీ బెల్ట్ అనేది కేవలము కొందరు రాజకీయ లబ్ధి కోసం ఆయా ప్రాంతాల ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా కప్పిన కృత్రిమ తొడుగు మాత్రమే. అదే హిందీ తొడుగు, అదే హిందీ గొడుగు. హిందీ రాష్ట్రమైన మహారాష్ట్రలోనే హిందీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఏ విషయంలోనూ ఏమాత్రం అవగాహన లేని పవన్ కళ్యాణ్ మాత్రం హిందీ లేకపోతే భవిష్యత్తే లేదని, హిందీ పెద్దమ్మ అని ఏవేవో మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా జెండా కూలీల బానిసత్వము, అజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భయంతో అయినా స్పందించక తప్పని దుస్థితి ఏపీలో ఇప్పుడు తాపురించింది. ఏం చేస్తాం, రాయి విసిరేది పిచ్చోడే అయినా తిప్పికొట్టక తప్పుతలేదు. దీనికి తోడు ఈ తండ్రి కొడుకులు బీజేపీ మెప్పు కోసం హిందీని జాతీయ భాష చేసేసిర్రు. అదే తండ్రి కొడుకులంటే బాబు కొడుకు లోకేష్. జాతీయ భాష హోదా దేవుడు ఎరుగు. అసలు హిందీ భాషకు ప్రాంతీయ హోదా అయినా ఉందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. నిజంగా హిందీ మాతృభాషగా ఉండి హిందీ మాట్లాడే వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? దక్షిణ భారతదేశంలో సరే కానీ మహారాష్ట్రలో హిందీకి వ్యతిరేకత ఏంది? ఆశ్చర్యంగా అన్నాడు నా ఫ్రెండ్ మొన్న ఒకసారి. చాలా మంది ఇదే తప్పుడు అభిప్రాయంతో ఉంటారు కూడా. దక్షిణ భారతీయులు మాత్రమే హిందీ భాష వ్యతిరేకులను అనుకుంటారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలే హిందీ వల్ల ఎక్కువగా నష్టపోయాయి. తమ మాతృభాషల్ని, సంస్కృతి, సాంప్రదాయాల్ని, తద్వారా తమ అస్తిత్వాలని కోల్పోయే ప్రమాదంలో పడిపోవడంతో తమ భాషల్ని బ్రతికించుకోవాలనే ఆకాంక్షతో పాటు దానికి అడ్డుపడుతున్న హిందీ పట్ల వ్యతిరేకత ఉత్తరాది ప్రజల్లో మీడియా కవర్ చేయకపోయిన వాస్తవం ఇదే. ఉత్తరాది రాష్ట్రాల్లోనే తీవ్ర స్థాయిలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, ఢిల్లీ, హర్యానా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ 10 రాష్ట్రాలను హిందీ బెల్ట్గా పిలుస్తున్నాం. భారతదేశం అనేది భిన్న సంస్కృతులతో, భిన్న భాషలతో మిళితమై ఉంది. కోస్ పర్ బద్లే పానీ, చార్ కోస్ పర్ వాణి అంటే ప్రతి కోసు దూరానికి నీటిలో మార్పు, ప్రతి 4 కోసులకు భాషలో మార్పు అని హిందీలో ప్రసిద్ధ నానుడున్నది. మరి పశ్చిమాన రాజస్థాన్ నుంచి తూర్పున బీహార్ వరకు, ఉత్తరాన హిమాచల్ నుంచి దక్షిణాన ఛత్తీస్గఢ్ వరకు కొన్ని వేల కిలోమీటర్లు ఒకే భాష, హిందీ భాష ఉండడం సాధ్యమవుతుందా? ఎట్లా సాధ్యమవుతుంది? అయితే అవన్నీ హిందీ భాష మాండలికాలని కొందరు బుకాయిస్తారు. తెలుగు భాషకు మాండలికాలు ఉన్నాయి కదా. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో ఎంత తేడా ఉన్నా కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు, కానీ తెలుగు తెలిసిన ఎవరికైనా మాండలిక భాష అర్థమవుతుంది. కానీ హిందీ భాషలో పండితులైన వారికి కూడా హిందీ బెల్ట్లోని ప్రజలు మాట్లాడే మగధి, అవధి, భోజ్పురి, బ్రజ్, బుందేలి, బఘేలి, భౌలి, కాంగ్డి, గడ్వాలి, హరియాన్వి, మార్వాడి, మాల్వి, ఛత్తీస్గఢి, కనోజీ, కడిబోలి, కట్ట, పహాడి, మైథిలి వంటి అనేక భాషల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ భాషలన్నీ హిందీ మాండలికాలు కావు, దేనికదే ప్రత్యేకమైన భాష. ఇట్లాంటి 56 మాతృభాషల్ని హిందీ గొడుగు కింద హిందీలో కలిపేసుకుని ఆయా భాషలు మాట్లాడే వారిని హిందీ ప్రజలుగా ముద్ర వేసిర్రు. భారతదేశ ప్రజలు మాట్లాడే మాతృభాషలు 2000కు పైగా ఉన్నాయి. అత్యధిక ప్రజలు మాట్లాడే అనేక మాతృభాషలు కూడా గుర్తింపుకు నోచుకోలేక హిందీ ముసుగులో ముద్రలు వేసుకున్నాయి. ఈ ముసుగు తీస్తే నిజంగా హిందీ మాతృభాషకు ఉన్న ప్రజలు అసలు ఈ దేశంలో ఎంతమంది అన్నదే ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం 44% భారతీయుల మాతృభాష హిందీ. 1961 జనాభా లెక్కల సమయంలో హిందీ బెల్ట్లో 10 మాతృభాషల్ని హిందీలో కలిపి
దేశ జనాభాలో హిందీ ప్రజల శాతాన్ని 30.39% తీసుకొస్తే 1971 జనాభా లెక్కల్లో మరికొన్ని భాషల్ని కలిపి 37% తీసుకొచ్చిర్రు. 1991లో ఇంకొన్ని భాషల్ని మింగి హిందీ ప్రజల్ని 39.29% తెస్తే ఇక 2001లా మరిన్ని భాషల్ని ఆక్రమించి 41.11% చేసిర్రు. 2011లో 56 మాతృభాషల్ని అణచివేసి మరి హిందీ ప్రజల్ని 44% చేర్చిండ్రు. ఇప్పటికి 15 ఏళ్ళైంది. రాబోయే జనాభా లెక్కల్లో హిందీ ఇంకెన్ని భాషల్ని మింగనుందో, దేశంలో హిందీ ప్రజల శాతం ఇంకెంత పెరగనుందో అనేది మనమే చూసుకోవాలిగా. కేంద్ర నాయకుల మాయాజాలమే ఈ కృత్రిమ పెంపుకు కారణమవుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసిన పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్లో 37% మంది రాజస్థానీ భాష మాట్లాడితే హిందీ మాట్లాడేది 26% ప్రజలు మాత్రమే. ఇతరుల మాతృభాష మార్వాడి, మాల్వీ, జైపూరి మొదలైనవి ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 32% మంది పహాడీ, 36% మంది కాంగ్డీ, గడ్వాలీ భాషలు మాట్లాడితే హిందీ మాట్లాడే ప్రజలు కేవలం 15% మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 62% మంది ప్రజలు ఛత్తీస్గఢీ భాష మాట్లాడితే హిందీ మాట్లాడే ప్రజలు కేవలం 10% ఉన్నారు. జార్ఖండ్లో 60%కి పైగా ప్రజల మాతృభాష కొట్ట. బీహార్లో భోజ్పురి, మైథిలి, మగధి లాంటి అధిక సంఖ్యాకులు మాట్లాడుకునే భాషలతో పాటు 146 అల్పసంఖ్యాకుల మాతృభాషలు ఉనికిలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో హిందీ మాతృభాష 10% కంటే తక్కువనే ఉంటుంది. ఇక ఉత్తరాఖండ్ ప్రజలు మాట్లాడే భాషల్లో మొదటి 5 జాబితాలో హిందీ అసలు లేనే లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భోజ్పురి మాట్లాడే ప్రజలు 5 కోట్లకు పైగా ఉన్నారు. రాజస్థానీ మాట్లాడే వాళ్ళు 2.5 కోట్ల పైగా, ఛత్తీస్గఢీ మాట్లాడేటోళ్ళు 1.5 కోట్లకు పైగా ఉంటే హర్వాన్వి మాట్లాడే ప్రజల సంఖ్య 1 కోటికి పైగా ఉన్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం దేశంలో భోజ్పురి మాట్లాడే వారి సంఖ్య 15 కోట్లకు పైగానే ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 7 కోట్లు, బీహార్లో 8 కోట్లు. వీరికి చిత్ర పరిశ్రమ కూడా ఉన్నది. భోజ్పురి భాషలో అనేక సినిమాలు రూపుదిద్దుకున్నాయి కూడా. ఇక దేశంలో అధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడేటటువంటి భాషల జాబితాలో భోజ్పురి ఖచ్చితంగా 2వ లేక 3వ స్థానంలోనూ ఖచ్చితంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ భాషకు గుర్తింపే లేదు. ఈ భాషలకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో జనాభా లెక్కల్లో వీరి మాతృభాష హిందీ అయి కూర్చున్నది అంతే. వీళ్ళంతా హిందీ వాళ్ళు అయిపోయినారు అంతే. హిందీ బెల్ట్ ముసుగులో 100 ఏళ్లుగా ప్రజల నాలుకలపై సజీవంగా ఉన్న అనేక భాషలకు నిన్నగాక మొన్న పుట్టిన హిందీ మాండలిక ముసుగేసుకునే కర్మ పట్టింది. హిందీ ఎప్పుడు ఎట్లా పుట్టింది? వైదిక సంస్కృతి నుంచి సౌరసేని ప్రాకృత భాషలు పుట్టినాయి. కడిబౌలి, కనౌజీ, పర్వాన్వి, భరజ్ లాంటి అనేక ఉత్తరాది భాషలకు ఈ ప్రాకృత భాషనే మూలం. 1206లో ఢిల్లీ సుల్తాన్లు అధికారం చేపట్టే నాటికే ప్రాకృత భాష నుండి పుట్టిన కడిబౌలి భాష ఢిల్లీ ప్రజల మాతృభాషగా ఉండేటిది. సుల్తాన్లు పర్షియన్ భాషను అధికారిక భాషగా ప్రకటించుకొని పాలన సాగించడంతో ఈ కడిబౌలి భాష పర్షియన్తో కలిపి ఒక కొత్త భాష పుట్టింది. దాన్నే హిందుస్థానీ అన్నారు. 1526లో బాబర్ రాకతోటి మొఘల్ సామ్రాజ్యంలో ఈ హిందుస్థానీ మరింత ఎక్కువగానే పర్షియన్ ప్రభావానికి లోనై ఉర్దూ భాషకు జన్మనిచ్చింది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు పర్షియన్ భాషను తొలగించి ఢిల్లీ స్థానికులు అధికంగా మాట్లాడే ఉర్దూని స్థానిక అధికారిక భాషగా ప్రకటించిండ్రు. ఉర్దూ భాష అరబ్ లిపిని అనుసరించడంతో మతపరమైన సమస్యలు తలెత్తినాయి. దాన్ని ముస్లిం భాషగా పరిగణించి హిందూ పెద్దలు తమ కోసం ప్రత్యేక భాష కావాలనే ఉద్దేశంతో హిందుస్థానీలో మరింత సంస్కృతాన్ని చొప్పించి కొత్త భాషను అభివృద్ధి చేసిర్రు. అదే హిందీ భాష. దీనికి ఉర్దూకి పెద్దగా తేడా లేకపోయినా దేవనాగరి లిపిని అనుసరించడం వల్ల హిందువుల భాషగా ప్రచారం చేసిర్రు. ఆ సాహిత్య సంపద హిందీ సొంతమా అన్నది కూడా ప్రశ్న. ఇప్పటికే హిందీ భాష వయసు 3 శతాబ్దాలకు మించి లేదు. మగధి, భోజ్పురి, భ్రజ్, బఘేలి, హర్యాన్వి, మైథిలి లాంటి హిందీ కంటే భిన్నంగా ఉండేటి అనేక భాషలు హిందీ కంటే కూడా చాలా పురాతనమైనవి. సాహిత్య సంపద కలిగిన భాషలు కూడా. తులసీదాస్ రాసిన రామచరితమానస్, హనుమాన్ చాలీసాలు అవధి భాషలో ఉన్నాయని ఎంతమందికి తెలుసు చెప్పండి? తెలిస్తే కామెంట్ చేయండి. సూర్దాస్, రహీం దోహేలు బ్రజ్ భాషలో ఉంటాయి. మీరాబాయి రచనలు రాజస్థానీ భాషలో ఉంటాయి. కబీర్ దాస్ దోహేలు అవధి, బ్రజ్, భోజ్పురి భాషల్లో ఉంటాయి. 12వ శతాబ్దపు ప్రసిద్ధి కవి
ఆలాఖండ్, బుందేలి, బఘేలి భాషల్లో రాసిర్రు. అయినా ఈ సాహిత్యం అంతా హిందీ సాహిత్యంగానే మోసపూరిత ప్రచారంగానే జరుగుతూ ఉన్నది. ఈ భాషలకు లిపి లేకపోవటం వల్ల అవి గుర్తింపు పొందలేకపోతున్నాయని కొందరు అంటుంటారు. మరి హిందీకి కూడా లిపి లేదు కదా. ఈ అన్ని భాషలు ఉపయోగించే దేవనాగరినే హిందీ కూడా అనుసరిస్తుంది. నిజానికి మొదట్లో చాలా భాషల రచనలు వాటి ప్రత్యేక లిపిలోనే జరిగినాయి. మైథిలి భాష రచనలు తొలి దశలో దేర్హోతియా మిథిలాక్షర్ అనే స్క్రిప్ట్లో ఉండేటివి. భోజ్పురికి కైతీ స్క్రిప్ట్, రాజస్థానీ మార్వాడికి మహాజనీ స్క్రిప్ట్, పహాడీ భాషకు టాకరీ స్క్రిప్ట్ ఇట్లా ప్రత్యేకంగా ఉండేటివి. తరతరాలుగా వాటిని భద్రపరుచుకోవడంలో, ముందు తరాలకు నేర్పించడంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఆ రాతలు అంతరించిపోయినాయి. ఈరోజు నేడు అన్నిటికీ దేవనాగరి లిపే గతయ్యిందిగా. హిందీ ఆధిపత్యానికి తలొగ్గే పరిస్థితి దాపురిచ్చింది. ఎనలేని ప్రాచుర్యం ఎందుకు వచ్చింది మరి హిందీకి అంటే, కొందరికి రాజకీయ, సాంఘిక, సామాజిక ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి హిందీ భాషాధిపత్యం కూడా అవసరమైంది. దీంతో జయశంకర్ ప్రసాద్, మహాదేవి వర్మ, సుమిత్రానందన్, మైథిలి శరణ్ గుప్త్ వంటి ఎందరో సాహితీవేత్తలు హిందీని గొప్ప భాషగా కీర్తిస్తూ రచనలు సాగించారు. హిందీకి ఎనలేని ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టడంలో నార్త్ ఇండియా మీడియా, బాలీవుడ్ సినిమా పరిశ్రమ ప్రధాన పాత్రలు పోషించినాయి. 90వ దశకంలో వచ్చిన రామాయణ్, మహాభారత్ వంటి టీవీ సీరియళ్లు హిందీని ఇంటింటికి చేర్చినాయి. గత 75 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దడానికి వేల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తూనే ఉంది. ఇప్పుడు బీజేపీ అధికార ఛత్రఛాయలో హిందీ భాషాధిపత్యం మళ్లీ పుంజుకున్నది. ప్రస్తుతం 70% పైగా క్యాబినెట్ పత్రాలు హిందీలోనే ఉంటున్నాయి. ఉపరాష్ట్రపతి ఏకంగా హిందీని జాతీయ భాష అని అసత్య భాషణలు చేస్తారు. సెంట్రల్ యూనివర్సిటీల సాలరీ స్లిప్పుల్లో పేర్లు హిందీలోనే ఉంటున్నాయి. కేవలం 3 సంవత్సరాల్లో హిందీ టీచర్ల కోసం 349 కోట్ల రూపాయలు ఖర్చు చేసిర్రు. విచిత్రమైన విషయం ఏంటిదంటే, దేశంలో హిందీ భాషకు ఏమాత్రం ఆదరణ లేని 1881వ సంవత్సరంలోనే పెద్ద రాష్ట్రమైన బీహార్లో హిందీని అధికార భాషగా ప్రకటించుకున్నారు. అప్పుడు ఆ రాష్ట్ర ప్రజల్లో 99% మందికి హిందీయే రాదు, ఆ భాష అర్థం కూడా కాదు. క్రమంగా హిందీని ప్రస్తుతం చెప్పుకునే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోకి బలవంతంగా చొప్పించారు. ఇంకా హిందీని క్లాసిక్ భాషగా, పండితుల, అక్షరాస్యుల భాషగా కీర్తిస్తూ స్థానికుల మాతృభాషల్ని నిరక్షరాస్యుల భాషగా అవహేళన చేస్తూ వస్తున్నారు. హిందీ నేర్చుకోకపోతే ఉత్తర భారతదేశంలో ఏ పని దొరకని పరిస్థితులు కల్పించింది. ఇప్పటికే స్వాతంత్రానికి ముందే ప్రయత్నాలు హిందీని జాతీయ భాషగా గుర్తించాలని జరిగినాయా అంటే, స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనేది వాస్తవం. విభిన్న సంస్కృతుల, భాషల ప్రజలు నివసించే ఈ దేశంలో అన్ని భాషలకు సమాన గుర్తింపు గాక ఏదో ఒక భాషను అందలం ఎక్కించి దానికి అనుసరణల్లో మిగతావి మెలగాలంటే ఎట్లయితుంది? ఈ ఆధిపత్య ధోరణి దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్న విషయం ఈ దేశ పాలకులకు 1962లోనే చాలా బాగా తెలిసొచ్చింది. స్వాతంత్ర్యానంతరం హిందీతో పాటు ఇంగ్లీష్ను కూడా 15 ఏళ్ల పాటు అధికార భాషగా ప్రకటించారు. ఈలోపు దేశ ప్రజలందరి మీద బలవంతంగా హిందీని రుద్దేసి, అంటే నేర్పించి స్వీట్గా చెప్పాలంటే హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. 15 ఏళ్లు గడిచాక 1962లో మళ్ళీ ఇంగ్లీష్ను తొలగించి హిందీని జాతీయ భాషగా వివాదాస్పదమైన ప్రతిపాదన తెర మీదికి తెచ్చిండ్రు. దీంతో దక్షిణ భారతీయులే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తేసరికి అప్పటి హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ భాష అనే భావన పక్కకు పెట్టి దేశ ప్రజలు హిందీని ఆమోదించినంత వరకు హిందీ, ఇంగ్లీష్ రెండు కూడా అధికార భాషలుగానే కొనసాగేటట్టుగా 1963లో చట్టం తీసుకొచ్చారు. పోరాటాలతో అధికార భాష హోదాల కథ ఏంటంటే, 1951లో రాజ్యాంగం 8వ షెడ్యూల్లో కేవలం 14 భాషలనే అధికారికంగా గుర్తించారు. తర్వాతి కాలంలో తమ భాషను నాశనం చేస్తున్న హిందీ ఆధిపత్యాన్ని భరించలేని అనేక భాషల వాళ్ళు తీవ్ర స్థాయిలో పోరాటాలు సాగించారు, ఇంకా సాగిస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే రాజ్యాంగంలోని 21వ సవరణలో కొన్ని భాషలకు, 71వ సవరణలో కొన్ని భాషలకు, 92వ సవరణలో దశాబ్దాల పోరాటం తర్వాత మైథిలి భాషకు, మరో 4 భాషలకు ఎట్టకేలకు 2003లో అధికార హోదా, గుర్తింపు లభించింది. దాంతో ప్రస్తుతం ఈ దేశంలో గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22కు చేరుకున్నది.
ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్ర భాష మైథిలి. పాలకుల స్వార్థం, రాజకీయ లెక్కలు ఎంత దారుణంగా ఉంటాయంటే జార్ఖండ్లో గుర్తింపు పొందిన మైథిలి భాషకు బీహార్లో మాత్రం గుర్తింపు ఉండదు. అక్కడి లక్షల సంఖ్యలో ఈ భాష మాట్లాడుతున్నప్పటికీ కూడా బీహార్లో మైథిలిని అధికారికంగా గుర్తిస్తే అంతకంటే ఎక్కువ కోట్ల సంఖ్యల ప్రజలు మాట్లాడే భోజ్పురి, మగధి భాషలను కూడా గుర్తించాల్సి ఉంటుంది. మైథిలి లాంటి భాషల విజయంతో భోజ్పురి, మగధి, రాజస్థానీ, ఛత్తీస్గఢీ లాంటి మరికొన్ని భాషలు హిందీ నుంచి తమ ఉనికిని కాపాడుకోవడం కోసం తీవ్ర స్థాయిలోని పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటంలో 39 మాతృభాషలున్నాయి. తమ భాషను 8వ షెడ్యూల్లో ఖచ్చితంగా చేర్చాలన్న డిమాండ్ ఉత్తర భారత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇదే గనక జరిగితే ఆయా ప్రజల్ని ఆ భాషా ప్రజలుగానే గుర్తిస్తారు. అప్పుడు హిందీ ప్రజలుగా మిగిలేది ఎవరు అన్నదే ప్రశ్న. రాబోయే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన హిందీ ఉద్ధారకుల, సంరక్షకుల ప్రొఫెసర్ గ్రూప్ ఒకటి ఇటీవల ప్రధాని మోడీకి ఒక లేఖ రాసిందప్ప. భోజ్పురి, రాజస్థానీ, ఛత్తీస్గఢీ, హర్యాన్వీ లాంటి అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించవద్దునని, 8వ షెడ్యూల్లో కలపవద్దునని ఆ లేఖ సారాంశం. ఈ భాషల్ని గుర్తిస్తే లెక్కల్లో చూపించే హిందీ ప్రజల సంఖ్య తారుమారవుతుందని, తగ్గిపోతుందని ఈ ప్రొఫెసర్ గుంపు చెప్తే గానీ తెలుసుకోలేనంత అమాయకులు కాదు కదా బీజేపీ నాయకులు. పాపం పహాడీ భాషల్లో స్వల్ప సంఖ్యాకులు మాట్లాడే అనేక గిరిజన భాషలు ఉన్నాయి. హిందీ ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడే శక్తి లేని, తమ ఉనికి కోసం పోరాటాలు సాగించలేని ఈ భాషలన్నీ అత్యంత ప్రమాదంలో పడిపోయినాయి. రాబోయే 50 ఏళ్లలో హిందీ ఆధిపత్యానికి సుమారు 400 భాషలు అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఏపీ పాలకుల తీరు ఇది. భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారత భాషలతో సంబంధం లేకుండా తమకంటూ భిన్నమైన అస్తిత్వాన్ని, ప్రాచీన స్థాయిని, సాహిత్యాలు ఉన్న ద్రవిడ భాషలపైన కూడా నిన్నగాక మొన్న పుట్టిన హిందీ పెద్దదనాన్ని సహించలేని ఇక్కడి రాష్ట్రాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం స్వలాభం కోసం, కేంద్రం మెప్పు కోసం తెలుగు భాషను ప్రమాదంలోకి నెడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరీ హిందీకి స్వాగతం పలుకుతున్నారు. ఈ ధోరణిని తెలుగు ప్రజలు గుర్తించి వ్యతిరేకించకపోతే, తిరస్కరించకపోతే అది మన మాతృభాషకు మనం చేసుకున్న ద్రోహమే అవుతుంది. ఇక చిట్ట చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, హిందీని వ్యతిరేకించే పంజాబ్ రాష్ట్రం త్రిభాషా పద్ధతిని అనుసరించక తప్పని పరిస్థితుల్లో ఇంగ్లీష్, పంజాబీ తర్వాత 3వ భాషగా తెలుగును చేర్చింది. ఇది కూడా ఘోరమైన తప్పిదమే. పరాయి భాషలు ఇష్టంతో ఎవరైనా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. అయితే బలవంతంగా పిల్లల మీద రుద్ది తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి కల్పించడం మాత్రం అన్యాయం. పంజాబ్ స్కూళ్ళలో తెలుగు నేర్పించే టీచర్లకు కూడా తెలుగు రాదు. యూట్యూబ్ల నుంచి మొదట వాళ్ళు నేర్చుకొని దాని పిల్లలకు నేర్పిస్తున్నారు. ఉచ్చారణ దోషాలే కాదు, ఒక రకంగా చెప్పాలంటే వారి చేతుల్లో తెలుగు భాష ఖూనీ అయిపోతుంది. కొంతకాలానికి తెలుగు భాష పట్ల పంజాబీ విద్యార్థులకు విరక్తి పుడుతుంది. ఈ దుస్థితికి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టలేము. అక్కడ హిందీ టీచర్లు దొరికినట్టు తెలుగు టీచర్లు దొరకరు కదా. త్రిభాష అంటే హిందీనే అవసరం లేదు, ఏ భాష అయినా సరే, ఏ భారతీయ భాష అయినా సరే నేర్చుకోవచ్చు అని వ్యర్థ మాటలు చెప్పేవారికి బాగా తెలుసు హిందీయేతర రాష్ట్రాల్లో 3వ భాషగా హిందీనే గతవుతుంది అని. అందుకే తమిళనాడు ప్రభుత్వం చాలా తెలివిగా తమ భాష మీద ఎవరి పెత్తనాన్ని ఆమోదించండి ద్విభాషా విధానమే అవలంబిస్తామని అన్నది. అన్ని రాష్ట్రాలు ఈ త్రిభాషా విధానాన్ని తిరస్కరించి తమ మాతృభాషకు పెద్దపీట వేయకపోతే, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగినట్టు హిందీ మెల్లమెల్లగా మీ భాషను మింగేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది అన్నది మాత్రం జగం ఎరగాల్సిన సత్యం.